నమస్తే. ప్రజెంట్ మనం భువనగిరి సంబంధించినటువంటి జిల్లాలోని పోచంపల్లిలో ఉన్నాం. ఇక్కడ సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు. ఒక పక్కన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యన కొంత టఫ్ అయినటువంటి పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ పోటీలో ఉంటుండగా, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి ప్రాంత ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటా ఉన్నారు, ఎవరిని ఏ అభ్యర్థిని వాళ్ళ యొక్క నాయకుడిగా ఎన్నుకుంటారన్నటువంటి విషయాలను కూడా ఒకసారి కనుక్కున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది కూడా పబ్లిక్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఇక్కడ భువనగిరికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి. మరో పక్కన బీజేపీ పార్టీ సైతం కూడా బీసీ నినాదాన్ని ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ 3 లక్షల ఓట్లకు పైగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నరసయ్య గౌడ్కి ఇక్కడ బీజేపీ పార్టీ టికెట్ కేటాయించినటువంటి నేపథ్యం. మరి ఈ రెండు పార్టీల మధ్యలో ఎలా ఉంటుంది? బీసీ నినాదం పనిచేస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక చాకచక్యంగా ఆయన సన్నిహితుడు అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ బరిలో దింపినటువంటి నేపథ్యం. మరి ఎవరికి ఇక్కడ మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేది కూడా ఇక్కడ పోచంపల్లిలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేం పేరన్నా? నా పేరు వెంకట్ అండి. ఇంకా ఎట్లా ఉందన్న ఇక్కడ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది, ఎవరైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? బీజేపీ అండి. బీజేపీ వస్తుంది. బీజేపీ ఎవరు నిలబడ్డారు? బూర నరసయ్య గౌడ్. ఎందుకు బూర నరసయ్య గౌడ్ గెలవాలనుకుంటా ఉన్నారు మీరు? బూర నరసయ్య గౌడ్ ఎందుకు గెలవాలంటే మాకు హిందూ సాంప్రదాయాన్ని వెనకబడస్తారని ముందుకు తీసుకొస్తున్నారు. సో మేము హిందూ సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు హిందూ సాంప్రదాయం అనేది నశించిపోతుంది. కాబట్టి మేము ఆ వెనుకబడ్డ తరాన్ని ముందుకు తీసుకురావడానికి ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని పార్టీల తరపున వాళ్ళు మేము చూస్తున్నట్టుగా ముస్లింస్కు, క్రిస్టియన్స్కు సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే మీరు రాముడికి చిన్న ఆయన, సీత మీ చిన్నమ్మ, మీరు రాముడు వంశంలో పుట్టిన వాళ్ళ అంటున్నారు. సో రాముడు వంశంలో పుట్టాల్సిన అవసరం లేదు. రాముడు చిన్నయ్య కాదు, సీతమ్మ మన చిన్నమ్మ కాదు. కాబట్టి మనం హిందువు, పుట్టుకతో హిందువు. సో ఆ హిందూతనం అనేది చచ్చిపోతుంది. కాబట్టి మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి. మనం భారతదేశంలో పుట్టినాం కాబట్టి అది మన హక్కు. సో దానికి ఈ పొలిటికల్గా ఎంతోమంది నించొని ఎక్కడెక్కడో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. సో దానికోసమని మేము హిందూ సాంప్రదాయం పద్ధతిగా మేము మా హక్కుని బీజేపీకి మా ఓటుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. తెలుసా చామల కిరణ్ కుమార్ రెడ్డి? తెలుసా ఇక్కడ మీరు? నాకు అసలు ఆయన అంటే జస్ట్ పిక్స్లలో తప్ప రియల్గా తను ఎక్కడ స్పీచ్ ఇచ్చినట్టు కూడా నేను చూడలేదు. ఓకేనా? బూర నరసయ్య గౌడ్ అయితే ఓకేనా? బూర నరసయ్య గౌడ్ అయితే మాకు ఓకే అండి. అంటే ఆయన గెలుస్తారన్నటువంటి నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. ఎందుకు ప్రత్యేకంగా బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటాం? అది చెప్తున్నాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఎంతోమంది వస్తున్నారు. ఒక్కొక్కరు మమ్మల్ని కించపరుచుతున్నట్టుగానే ఉంది తప్ప మాకు ఏ పనులు చేయాల్సిన పని లేదు. అట్లీస్ట్ మా సాంప్రదాయాన్ని, మా పద్ధతులని గుర్తించడం మాకు గొప్పతనం. అటువంటిది మమ్మల్ని కించపరుస్తున్నారు. ప్రతి లైవ్లో, ప్రతి మీటింగ్లో వాళ్ళు మమ్మల్ని కించపరుస్తున్నారు. సో దానికి మేము బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ మీ భువనగిరిలో అనుకుంటా ఉన్నాం? మోడీ గారి ప్రభుత్వం గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పటివరకు ఆయన రీమార్క్ లేదు, అన్నీ కరెక్ట్గా చేశాడు కాబట్టి రీమార్క్ లేదు కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బుర్గా నరసయ్య గారు గౌడ్కి నిలబడ్డారు. ఈసారి బీసీలకు ఇచ్చారు కాబట్టి చాలామంది ప్రచారం తిరిగినా కూడా చాలామంది అంటున్నారు బీసీలను గెలిపించుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రెడ్డిలు అయిపోతుంది. ఇంతవరకు బీసీలకు ఎవరికి అవకాశం రాలేదు. దానివల్ల వాళ్ళు గెలిస్తేనే బాగుంటుందనే చిన్న అభిప్రాయం ఉంది, చాలామందిలో ఉంది. ఇక మోడీ గారి గురించి చెప్తే మాత్రం దేశానికి చాలా చేస్తాడు కూడా అనే నమ్మకం ఉంది. ఈ 2 సార్లు ఆయన ఖచ్చితంగా గెలిపించారు కాబట్టి చాలా బాగా చేశాడు కాబట్టి ఏ రీమార్క్ లేదు కాబట్టి ఇప్పుడు జనాలు ఏంటంటే ఓటు వేయాలనుకుంటే చాలామంది అనుకుంటారు ఎందుకు వేయాలి, ఏం చేశాడు అని అంటారు. కాబట్టి దృష్టిలో పెట్టుకునేది ఒకటి ఉంటుంది, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేవాళ్ళు ఒకటి ఉంటుంది. కాబట్టి జనాల్లో మోడీ గారు గెలుస్తారనే చాలా అది ఉంది నా దగ్గర, నేను అనుకుంటుంది. బుర్ర నరసయ్య. ఎందుకంటే బీజేపీ మంచిగా ఉంది కాబట్టి నేనే వేస్తున్నాను కాదు, అందరు వేస్తారు, అందరు వేయాలి కూడా. ఎందుకు అంటే
ఏ, ఆయన బాగా చేశాడు, ఏ రిమార్కు లేదు. మెయిన్గా చెప్పాలంటే ఏ రిమార్కు లేదు. ఎవరు అడిగినా ఏ రిమార్కు లేదని అంటారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ చాలా రిమార్కులు వచ్చాయి కాబట్టి ఈసారి 10 సంవత్సరాలు కంటిన్యూగా బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా బీజేపీకి ఇస్తారని నేను గట్టి నమ్మకంతో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది, బాగాలేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు కేసీఆర్ తీసుకుంటే దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అది భరించి ఆ 10 సంవత్సరాలు భరించి వాళ్ళు విరక్తి కలిగారు జనాలకి. దానివల్ల ఏంటంటే ఎవరికైనా అహంకారం పెరిగిపోద్ది. ఎవరికైనా ఇవ్వకూడదు, చాలా రోజులు ఇవ్వకూడదు పదవి. ఎందుకంటే జనాలకు కూడా తెలుసు, జనాల నాడి కూడా తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు మోడీ చేసిండు కదా, మరి ఈసారి మారవచ్చు కదా. అలా అంటే నేను అది కూడా దానికి కూడా కారణం చెప్తా. దానికి దీనికి రిమార్క్ ఏంటంటే వాళ్ళు చరిత్రలో చెప్పకుండా ఎంత ఇప్పుడు ఒక ప్రెజర్ అనుభవించినప్పుడు ఏదైనా నొప్పి ఉన్నప్పుడు అది పెయిన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ పెయిన్ అది చూస్తేనే గాయం ఉంటేనే ఆ గాయం ఎప్పుడు మానే వరకు జనాలు మర్చిపోతేనే దానికి ముందు పోతారు. నేను ఎలా రియాక్ట్ చెప్తున్నా అంటే ఏదైనా బండ గుర్తులాగా అంత దెబ్బ తగిలింది కాబట్టి జనాలకి వాళ్ళకు గెలిపించారు బీజేపీని అట్లా. ఓకే, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది, దేశంలో ఎవరు రావాలి, ఒకటే ముక్కలు చెప్పాలంటే? రాష్ట్రంలో ఇక బుర్రా నరసే. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్లో తెలంగాణలో చూసుకుంటే తెలియని మొహాలు ఉన్నాయి. నాకు తెలీదు, సారీ ఏమనుకోవద్దు, మీడియా ముందే చెప్తున్నా. ఇంకా టీఆర్ఎస్ అని కూడా ఆయన కూడా తెలీదు. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాజగోపాల్ అంటే తెలుసు, అందరి జనాలకు తెలుసు, తెలిసిన రిజిస్టర్ పేసు. అంటే ఆయనకు ఏం అనుభవం ఉందో, ఎక్కడ గెలిచి ఉన్నాడో ఏంటో కూడా ఎవరికి తెలియదు. 2 పార్టీల తరపున వాళ్ళు కూడా ఇంతవరకు ఎక్కడ అనుభవం ఉన్న సంగతి కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ తెలియదు వాళ్ళకి ఎవరికి. ఫైలశేఖర్ రెడ్డి అంటావా, తెలుసు, భువనగిరి నియోజకవర్గం మొత్తం తెలుసు. అలా ఆ రకంగా చూసుకుంటే మాత్రం ఎవరు తెలియదు. అది కాబట్టి తెలిసినటువంటి వ్యక్తి ఎవరికి ఇస్తావు ఓటు ఇప్పుడు? బుర్రా నరసయ్య గారికే ఇవ్వాలి. నేను ఏమని కూడా చెప్తున్నా. ఎందుకంటే నిజం చెప్పాలి, ఏదంటే ఏంటి అనేది జనాల నాడి కూడా తెలుసుకోవాలి. ఏదో ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా అని వేస్తారు, తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, వేస్తారు. ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే ఇదొకటి వేస్తున్నది మాత్రం చూపించకుండా చేయడం, అది ఆ ఒక్క హక్కు ఇచ్చడం చాలా బాగా చేశాడు. అది కూడా చూసి వేసేది ఉంటే మాత్రం అంత అదైపోయేది. భువనగిరిలో ఎవరెవరు నిలబడ్డారు తెలుసా? మల్లేష్ యాదవ్, కిరణ్ కుమార్ రెడ్డి, బుర్ర నరసయ్య గౌడ్. ఈ ముగ్గురిలో ఎవరు బాగా పనిచేసేటువంటి వ్యక్తులు అనుకుంటా ఉన్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకని కిరణ్ కుమార్ రెడ్డి? ముఖ్యమంత్రిగా హోదా ఉంది కాబట్టి అని అక్కడ పైనుంచి ఆయన మంచి స్థానం అని అనుకుంటున్నాం. ఈసారి ఆయన గెలిస్తేనే బాగుంటుంది అంట. బాగుంటుంది, ఆయన గెలిస్తేనే బాగుంటుంది. ఆయనకే ఇస్తాం. పోయినసారి ఎట్టేషన్లు అక్కడనే ఎప్పుడైనా కాంగ్రెస్కే. ఇప్పుడు కూడా కాంగ్రెస్కేనా? కూడా కాంగ్రెస్కే గెలుస్తుంది ఈసారి. ఖచ్చితంగా. కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ చేసిండు, ఏమైనా పనులు చేసిండు? చేయలేదు, కొత్తగా వస్తుంది కదా, చేపిస్తాను కూడా. అనిల్ కుమార్ రెడ్డి ఉంది కదా ఎమ్మెల్యే, దారి చూపిస్తూ ఉంటాడు. అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించినాం మేము. ఆయన దారి పెట్టి చూపిస్తూ ఉంటాడు, చేస్తాడు ఆయన కూడా. మంచిగా అనిపిస్తా ఉందా రేవంత్ రెడ్డి? మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఏం పని చేస్తావే? నేను వ్యవసాయం చేస్తా. రైతు బంధు పైసలు పడ్డాయి అన్ని? పల్లె ఇంకా పల్లె పడితే వేస్తాడు. నమ్మకం ఉంది నాకు. ఏ ఊరికి పోతున్నావు నువ్వు? భువనగిరి బస్సులు నడతారా? అదేమో నాకు సరిగా బస్సులు టైం తెలియదు. ఇక ఇక్కడికి వచ్చిన పోయినప్పుడు ఎక్కుతామని అనుకొని వచ్చిన. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? నాకు అదంతా తెలియదు నాన్న. మరి ఇక చెప్తే మేసుంటే చెప్తే దానికే ఇవంటే వేస్తాం కానీ, అంతేగాని మాకు అదంతా నాకు తెలియదు. నేను చదువు వచ్చిన దాన్ని కదా. పోయినసారి ఎట్టేసినావు? పోయినసారా రేవంత్ రెడ్డికి వేసినాం. అయ్యో మా వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఆడికి పోయినాక దేవుని దయ. వీళ్ళు గెలిస్తే బాగానే ఈ పార్టీ అయితే బాగానే ఉంటుంది అనేటువంటి మీ అభిప్రాయం ఏమనుకుంటారు? బీజేపీకే అనుకుంటున్నాను. బీజేపీ ఎందుకని బీజేపీ అనుకుంటారు? అంటే బీజేపీకి అంటే ఏమని చెప్తాం, బీజేపీకి వేస్తే మంచిగా ఉంటుంది. ఇక మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇక ఉంటుందని నా అభిప్రాయం. బీజేపీకే అనుకుంటున్నాను. మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది? మంచిగా ఉంది, బాగానే అనిపిస్తుందా? ఎవరు నిలబడరు ఇక్కడ బీజేపీ నుంచి అని తెలుసా? బీజేపీ బూర నరసయ్య గౌడ్.
బూర నరసయ్య గౌడ్కి వేస్తారా ఈసారి ఓటు? ఒక్కసారి అడగండి అక్కడ. మీరే మీ అభిప్రాయం, మీ నాన్నగారిని అడుగుతాను కానీ. మన అందరూ అదే ఉన్నారు. బీజేపీ ఉంది ఇక్కడ ఎక్కువ. బీజేపీ ఉంది. నీకు తెలుసా ఇక్కడ చామల కిరణ్ కుమార్? అంటే ఏది ఎక్కువ ఉందో నాకు తెలియదు, నేనైతే బీజేపీకి అనుకుంటున్నాను. నువ్వైతే బీజేపీకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి నిల్చున్నాడు. ఆయన పేరు ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు అండి. భాగ్యలక్ష్మి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎవరు నిలబడరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా తెలుసా? భువనగిరి మంచి పనులు చేస్తుంది. బాగానే ఉందా పరిపాలన? పరిపాలన. ఎందుకు కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? ఎందుకంటే ఆడవాళ్ళకు ఏంది బస్సు ఫ్రీ ఇచ్చిండి, మళ్ళా ఇంకేంటి 2500, మళ్ళా గాసు మంచిగా ఉంది. ఓకే, పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. పింఛని 4000. ఇంకా వేయలే కదా వీటన్నిటి కూడా, ఇంకా ఇంకేలా ఇస్తాడేమో. ఇస్తాడన్న నమ్మకం అయితే ఉన్నది. ఉన్నది. ఆయన కావాలి, కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటా ఉన్నారు. ఎట్లా ఉన్నదా? టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. టీఆర్ఎస్కి ఎవరున్నారు? టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలుస్తున్నారు ఇక్కడ ఎంపీగా? ఈయన కావమలేస్ మంచోడేనా వ్యక్తిత్వం? ఏం గొల్లలే. పర్లేదా? అంటే ఒక పక్కన రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, మరి ఇప్పుడు లేకుండా అందరికీ అధికారం ఉన్నా ఈయన మొదట ఈయన ఉండ అంతటా ఓటు ఈయన మరి మొదట మోడీ ఉండి ఈయన ఉండడా అట్లా అన్నీ నడుస్తారు. ఓకే, మీరైతే కార్కే ఈసారి యాదగిరి అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ భువనగిరిలో? భువనగిరి నిజవర్గము మరి ఎమ్మెల్యే వాడు గెలిచేది ఉండే ఓడిపోయాడు. ఆయన తరఫున ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయనను గెలిపించాలనుకుంటున్నాం. ఎవరు ఆయన పేరు? ఆయన పేరు ఏం పేరు ఉందబ్బా? ఇప్పుడు మల్లేష్. మల్లేష్ క్యామ మల్లేష్. ఏది టీఆర్ఎస్ పార్టీకి? ఆవు నువ్వు టీఆర్ఎస్ పార్టీకేనా ఈసారి ఓటు అయితే? అంతే అంతే వేస్తావు, టీఆర్ఎస్ పార్టీకి వేస్తావు ఈసారి? వేస్తా. ఓకే, నీ పేరు ఏం పేరు బాబాయ్? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు, ఎట్లా ఉన్నది ఇక్కడ భువనగిరిలో, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? కిరణ్ కుమార్ గెలిస్తే బాగుంటుందని మా ఉదాహరణ. చామల కిరణ్ కుమార్ రెడ్డి. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకని? ఇక ఇంతవరకు దాకా మన ఇప్పుడు ఈయన టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిండు కానీ కొన్ని ఏమో అవకతవకలు చేసిండు. ఇప్పుడు వద్దు ఇక ఈయన చాలు, మరి ఇంకో 5 ఏండ్లు ఈ కాంగ్రెస్ని గెలిపిస్తే మరి ఈయనేం జైలుగా పెడతాడో చూద్దామనే ఆలోచన మీద ఈ దాన్ని నిలబెడదామని అనుకుంటున్నాం అయ్యా. గట్ల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెడదామని అనుకుంటున్నాం. ఇక ఇదివరకు కూడా ఆయన గెలిచిండు కదా, ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఈసారి అయితే ఆయనకి కిరణ్ కుమార్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి. తీసుకోరా ఇక్కడ లోకల్ అన్న, ఇక్కడేనా? ఎట్లా ఉందన్న ఇక్కడ భువనగిరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది, ఎవరు కావాలనుకుంటా ఉన్నారు? బూర నరసయ్య గౌడ్. ఏ పార్టీ? బీజేపీ. ఎందుకని? ఎందుకనంటే ఇక బీజేపీ ఇప్పుడు మోడీని చూసేస్తున్నాం. మోడీ అందులో బీసీ క్యాండిడేట్ బీజేపీ. ఓకే, మోడీని చూసేస్తున్నాము. మోడీనే మాకు ముఖ్యం. అంతే. ఎందుకు మోడీ ఏం చేసిండంటే ఏం చెప్తారు? ఏం చేసిన 370 ఆర్టికల్ రద్దు చేసిండు కదా, ఇప్పుడు రామాలయం కట్టిండు, ఇంకా ఎన్నెన్నో చేసిండు, చాలా చేసిండు. ఆయనకే ఇస్తాం ఓటు, బీజేపీకే ఇస్తాం. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు తెలుసా మీకు? మాకు తెలియదు, ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, కొత్త క్యాండిడేట్. ఆయన ఓలో కూడా సరిగా తెలియదు, ఇప్పుడు కొత్తగా పరిచయం. అంతే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ ప్లేస్లో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? బీఆర్ఎస్ పార్టీ సెకండ్లో థర్డ్ ఉంటుంది. థర్డ్ సెకండ్ కూడా ఫస్ట్ నాకు తెలిసి అయితే బీజేపీ గెలుస్తుంది. ఎంపీ పక్కా కన్ఫామ్ బీజేపీ బూర నరసయ్య గౌడ్. సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది, థర్డ్లో పోతుంది బీజేపీ. అది బీఆర్ఎస్ థర్డ్లో ఉంటుంది. మోడీ పరిపాలన కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీదే బాగుంది. రేవంత్ రెడ్డిది అంటే ఇప్పుడే కదా సార్, ఇక ఆయన కూడా ఏం చేయలేకపోతుండు. కేసీఆర్ అంత అప్పులు చేసిపోయా, ఏం చేస్తాడు ఆయన? ఎంతగా చేస్తాడు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు మీరు బీజేపీ పార్టీ రావాలనుకుంటున్నాం? మేము బీజేపీ పార్టీనే కోరుకుంటాం, మోడీని కోరుకుంటున్నాం. మోడీ కావాలి. ఈ భువనగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన కార్యకర్త నుంచి ఎదిగింది కాబట్టి
ఆయనకు అన్ని కష్ట సుఖాలు తెలుసు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ కాబట్టి మన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు అమిత్ షా పర్యటన ఏదో ఉన్నట్టుంది. అలా గిట వాళ్ళ అధికార సర్వే చేపిస్తే గిట వాళ్ళది గిట వాళ్ళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే ఖాయమని, అంటే మెజార్టీ ఆయనకే ఎక్కువ ఉందని వచ్చినాయి. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలనుకుంటా ఉన్నారు. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రధానంగా అంటే ఏ విధంగా ప్రధాని గిట చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినప్పుడు రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది. అంటే 2 times 2 periods వాళ్ళకైనాయి కాబట్టి థర్డ్ టైం మారుతుంది అన్న ఆలోచన గిట మాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిందో అదేవిధంగా కేంద్రంలో గిట మారే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. మేము మారుతుంది అని గిట ఆకాంక్షిస్తున్నాం. గురు ఏం పేరన్నా మీ పేరు? ఒక్క నిమిషం. నేను తీస్తా కదా. ఏం పేరు మీ పేరు? మా పేరు గణేష్. ఒక్క నిమిషం. ఏం పని చేస్తావే? మనది ఆన్లైన్ వర్క్. ఓకే. ఇక్కడ భువనగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? భువనగిరిలో బూర నరసింహయ్య గౌడ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం సెంట్రల్లో రావాలని అందరు కోరుకుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాలలో మంచి చేసిండు, చాలా బాగా చేసిండు. ఎందుకంటే ఆ ప్రభుత్వాల కొత్త కొత్త చట్టాలు తెచ్చి ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అన్నీ ఉన్నాయి కాబట్టి బూర నరసింహయ్య గౌడే అందరు యువత కోరుకుంటుంది. బీసీ వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పేద మధ్యతరగతి అందరినీ ఆదుకునేందుకు బూర నరసింహయ్య సహకరిస్తాడు. మోదీ కూడా సెంట్రల్లో వస్తుందని మా విశ్వాసం. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలుసా మీకు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య వచ్చాడు. మాకు అంత ఐడియా లేదు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ పరిచయాలు కూడా ఎలాంటివి లేవు. మేము ఈ మధ్య కాలంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తున్నాం మాకు తెలిసిన వరకు. అట్లా ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది కానీ పథకాలు అన్నీ పెట్టింది, రైతులకు అన్నీ చాలా పథకాలు పెట్టింది. కానీ ఈ మధ్య ఒక్క పథకం పెట్టకుండా అన్ని అమలు కాని పథకాలు పెట్టింది. ఒక్కటి అన్ని హామీలు ఇచ్చింది. ఎలక్షన్ల టైంలో చాలా హామీలు ఇచ్చింది కానీ ఒక్కటి కూడా సాల్వ్ కాలే. రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలే, మహిళలకు 2500 బస్సులో ఫ్రీ మహిళలు పెట్టిరు కానీ చాలా ఘోరంగా పరిస్థితి. మగవాళ్ళు బస్సు ఎక్కే పరిస్థితి ఈరోజు లేదు. మన తెలంగాణలో చాలా ఇబ్బంది ఉంది. అన్ని పథకాలు సక్సెస్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించాలి. ఈసారి ఓటు అయితే మాత్రం బూర నరసింహయ్య గౌడ్కి. బూర నరసింహయ్య గౌడ్కే, నరేంద్ర మోడీకే యువత నాది కూడా ఓటు. ఎట్లా ఉంటుంది ఇక్కడ పొలిటికల్ కదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ వచ్చేది బీజేపీ. ఎందుకని? ఎందుకని అంటే బీజేపీలో చాలా మంది ఉన్నారు అన్నట్టు. బుర్ర నరసింహయ్య గౌడ్ చాలా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మగవాళ్ళకు ఉచిత టికెట్లు లేవు, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకు ఇచ్చిండు, మగవాళ్ళకైతే ఏమీ లేదు. ప్లస్ మళ్ళీ గ్యాస్ చేస్తా అన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, 500కే గ్యాస్ అన్నాడు. కాంగ్రెస్ నుంచి గ్యాస్ రావట్లేదు. అది గిట్లా ఒకటి ఉంది. ఇప్పుడు 930 రూపాయలకి ఇప్పుడు ఉంది గ్యాస్. ఇంకోటి ఏంటంటే బుర్ర నరసింహయ్య గౌడ్ చాలామందికి ఎంత చేసిండంటే, ప్రతి ఒక్కరికి చెప్పాలన్నా కానీ ప్రతి ఒక్క విషయానికి ఏముందంటే, ఇదేది మన ఇప్పుడు నిమ్స్ కారణానికి ఇట్లా ఆయన్నే, హాస్పిటల్ ప్రతి ఒక్కదానికి ఆయన్నే రేషన్ కార్డులు అవి ఇవి అన్నీ చేయించిండు చాలామందికి. అప్పుడు ఈడ ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లా చాలా చేసిండు, ఎమ్మెల్యే పక్కపట్టిండు, ఇట్లా చాలా చేసిండు బుర్ర నరసింహయ్య గౌడ్. ఎట్నైనా వచ్చేది బుర్ర నరసింహయ్య గౌడే. బీజేపీ అంటే మోడీని చూసి మీరు ఓటు వేయాలనుకుంటా ఉన్నారు, లేకపోతే ఇక్కడ వ్యక్తిగతంగా బూర నరసింహయ్య గౌడ్ మంచోడు అని అనుకుంటా ఉన్నారు? వ్యక్తిగతంగా అయినా మోడీ అయినా ఈయనైనా ఆయనైనా ఎవరైనా మనం పోరాడేది మొత్తం మీద మనకు దీని గురించే కదా, ఎంపీల గురించి అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాత బస్తీలకి ఇట్లా చాలా అవుతున్నాయి. పాత బస్తీలకి ఇట్లా ఇప్పుడు మన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు ధైర్యం చేయకుంటే ఒక ఆమె ధైర్యం చేసి వచ్చి నిలబడ్డాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయనకి ఇట్లా ఇప్పుడు అక్కడిక్కడ 50% ఉంది. ఎట్నైనా ఎంపీ పరిధి కంపల్సరీ బూర నరసింహయ్య గౌడే. తెలుసా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలుసా మీకు? కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎన్నో రోజులు అసలు ఆయన ఎవరో తెలియదు. ఆయన అసలు పేరు చూస్తేనే, ఆయన ఫోటో చూస్తేనే ఎవరో అనుకుంటున్నాం మేము. ఆయన మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు రోలింగ్ పార్టీలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, అవకాశం లేదంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే? లేదు. ఎట్నైనా బీజేపీ. దేనికి వేసేది చెప్పలేము, ఎందుకంటే మనకు ఉన్నది బీజేపీ. ఓటు వేసేది మేము చెప్పలేము, ఎందుకంటే మేము చెప్పం. ఓటు వేసేది చెప్పేది ఏమనుకో మీరు మళ్ళీ దాన్ని రోలింగ్ చేస్తారు అట్లా అని. బీజేపీ పార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే నీకు కనబడుతుంది. ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్
ఈ నియోజకవర్గంలో 7 సీట్లల్లో 6 కాంగ్రెసే ఉన్నాయి. ఆ ఓటర్లు బట్టి లెక్క చూసినా చామల కిరణ్ కుమార్ రెడ్డి కంపల్సరీ గెలుస్తారని మా యొక్క నమ్మకం. ఇంకోటి స్టేట్లో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీ కూడా మాకుంటే నిధులు ఎక్కువగా వస్తాయి మా పోచంపల్లికి. యునెస్కో అవార్డు వచ్చింది, ఈ ట్యాంక్ బండ్ చేసేది, చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. కాబట్టి ఆయన వస్తే సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి యునెస్కో అవార్డు పోచంపల్లికి వచ్చినాక ఒక నిధులు రాలే. బీజేపీ కిషన్ రెడ్డి ఉండి కదా, ఆయన టూరిజం మినిస్టరు, ఒక్క రూపాయి నిధి రాలి. పేరుకే పోచంపల్లి ప్రపంచం మొత్తం పోచంపల్లికి యునెస్కో అవార్డు వచ్చింది, ఉత్తమ గ్రామీణ వచ్చింది, కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలే. కాబట్టి ఎంపీ గెలిస్తే నిధులు వస్తాయని ఆశతోని మా ఓటర్లందరూ ఆశిస్తారు. అంటే బీసీ నినాదంతో బీజేపీ పార్టీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ బరిలో దిగుతా ఉన్నాడు. ఏమన్నా ఛాన్స్ ఉంటుందంట? బీసీ నినాదము ఇప్పుడు అనగానే ఇప్పుడు రాదు. వాస్తవానికి బీసీ నినాదం ఓకే, సరే నేను కూడా ఒక బీసీ వ్యక్తినే. కాకపోతే గౌడ్స్ మాత్రం కొద్దిగా యూనిట్ అయ్యి ఆయనకు పడే అవకాశం ఉంది. కాకపోతే అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఓడిపోవడం జరిగింది, పార్టీ అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు పార్టీ అధికారం లేదు. బీజేపీ ఓట్లు సపోజ్ పోచంపల్లి తీసుకున్నాం అనుకోండి, పోచంపల్లి 25,000 ఓట్లకు బీజేపీ ఒక 3,000 ఓట్లు లేవు. బీసీ నిదానంతో ఇంకొక 5,000 వస్తుండొచ్చు. అంతేగాని మొత్తం క్రాస్ చేయడం అని అది ముందు నుంచి ఉండాలి. ఒక సంవత్సరం ముందు నుంచి బీసీ నిదానంతో నేను ముందుకు వస్తున్నా, మనం బీసీలో ఒకటి కావాలని ముందు అనుకుంటే అప్పుడు అన్ని పార్టీ వాళ్ళు కూడా పక్కకు వచ్చి వస్తారు. దగ్గరికి వచ్చినాక ఓవర్ జెండాలు కప్పుకున్నాక బీసీ టికెట్ ఇచ్చినాక బీసీ నిదానం అంటే ఎవరు వస్తారు? సపోజ్ ఒక పార్టీలో తిరిగిన కండువ తీసేయలేడు కదా, ముందు నుంచి అయితే న్యూట్రల్ అని ఉంటాడు కనీసం. బీసీ నినాదం అనేది దగ్గరకు వచ్చాక తీసుకొస్తారు తప్ప లీడర్లు 6 నెలల ముందు తీసుకొస్తే కంపల్సరీ బీసీ చేస్తే గెలిస్తే గెలవచ్చు, కానీ ముందు నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్ద లీడర్లను కమ్మితే అప్పుడు అయితే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలని చెప్పి మీరు అంటా ఉన్నారు. ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రధాని ఇక మేము సరే 2 పర్యాలు చేసిండు, మంచిగా చేసిండు, సరే ఎవరినైనా మనం వ్యతిరేకించొద్దు. మోడీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. మోడీ ఒక తరంగా హిందుత్వం తీసుకొచ్చింది కాబట్టి చేసింది ఛాన్స్ 2 సార్లు చాలు. ఒకసారి కాంగ్రెస్కి ఇస్తే బిజినెస్లు బాగుంటాయని ఆలోచన. కమ్యూనిస్ట్ గెలవాలని చూస్తున్నాం. కమ్యూనిస్టు ఎవరున్నారు? కమ్యూనిస్ట్ నుంచి ఎవరు నిలబడినట్టుగా? ఇది నిలబడుతూనే పోరాడుతున్నారు ఆయన, అంతే. అంతేనా? కమ్యూనిస్ట్ గెలవాలనుకుంటాం. వేస్తే కాంగ్రెస్ కానీ వేస్తాం, వస్తే కమ్యూనిస్ట్ కానీ. అంతే. బీజేపీ అవసరం అంతా మోసకారులు, వీళ్ళు కూడా మోసకారులే, కానీ మరి ఎక్కడ ఇంకైతే అంత లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు ఇక్కడ. అంటే ఒకవేళ ఇటే వేస్తారా ఏమన్నా కిరణ్ కుమార్ రెడ్డికి? ఇటే పడుతుంది. అంతేనా? ఆయన గెలవాళ్ళు, కమ్యూనిస్ట్ అయిన పీకోడు, ఏం చేస్తారు? అంతే. లేవు లోకంగా కాబట్టి ఎటు మరి కిరణ్ కుమార్ రెడ్డికేనా మీది? ఇక మేము అనుకోని మాట్లాడు కానీ గెలవదు. గెలిచిన వాళ్ళు కన్నా వేస్తే మనకింత మరి మా అప్పుడు వాడదు. అప్పుడు కూడా నువ్వు కొలమాడుకు నరసింహ నిలబడితే చేసిన తను కానీ నువ్వేమన్నా కథ వేసినా ఇంకా నీ ఎవరో మీది ఏ పార్టీ? మాది ఛానల్ టీవీ మాది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ భువనగిరిలో ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మాకు చామల కిరణ్ గెలిస్తే బాగుంటుంది. ఏ పార్టీ? మనది కాంగ్రెస్. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆయన గెలవాలనుకుంటా ఉన్నారు? ఆయన అభివృద్ధి మంచిగా అవుతుంది కానీ గెలవాలనుకున్నాం. మనకి ఎమ్మెల్యే గారు కూడా మంచిగా సహకరిస్తాడు, మంచిగా చేస్తాడు ఇక్కడ పనులు కూడా. అందు గురించి ఆయన్నే గెలవాలని ఆలోచన. ఆయన గెలవాలని. ప్రధానికి ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రధాని ఈయన ఉంటారు. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. భువనగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే బాగుంది. ఎందుకోసం? ఎందుకంటే చామల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మంచిగా చేస్తుందని మేము అతనికి ఓటేద్దామని కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ బూర నరసయ్య గౌడ్ బీజేపీ పార్టీ నుంచి నిలబడతా ఉన్నాడు, క్యామ మల్లేష్ ఏమో టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి నిలబడతా ఉన్నాడు. వీళ్ళిద్దరికి అవకాశం లేదంటారు ఇక్కడ? లేదు, ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఎవరు తెలుసు, అందరికి తెలుసు. ఈసారి అందరు ఆయనకే ఇస్తాం. అంతే, చామల కిరణ్ కుమార్ రెడ్డి మొత్తానికి ఆయన. ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరని ఏం లేదు. ఇప్పుడు తగ్గబరి పోటీ మీదే అందరూ బీజేపీ ఇప్పుడు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు జనం. మోడీ కూడా బాగా ఇప్పుడు స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి మోడీకి అవకాశం ఇవ్వాలని జనాలు ఈరోజు పోచంపల్లి అన్నది చాలా వరకు అయితే బూర నరసయ్య గౌడ్కే అవకాశం ఉంది. ఎందుకు బీజేపీ రావాలనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మోడీకి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు మోడీ చేసే శక్తివంతమైన మనిషి అయితే మోడీ ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మరి ఇండియాలో ఇప్పుడు అంత స్వార్థపరుడు కాదు. ఇప్పుడు ఆయన మనసులో ఏ లేదు, కల్మషం లేకుండా ఇప్పుడు జనానికి సేవ చేస్తుండు. అతనికి ఏ ఆశలు లేవు. జనం కోసం, దేశం కోసం పోరాటం ప్రస్తుతానికి ఖచ్చితంగా. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ? అదే బూర నర్సయ్యనే గెలవాలి. ఎందుకోసం అంటే
అంటే ఇప్పుడు ఉన్న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యామ్నాయం ఏది లేదు, ఒక బీజేపీ ఉంది. దేశానికి మంచి స్వేచ్ఛ ఉండాలంటే బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. అంతే. మోడీ ఏం చేసిండు ఇక్కడ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అంటే ఏం చెప్పగలుగుతారు? మోడీ ఏం చేసినట్టు ఇవన్నీ రోడ్స్ కానీ ఈ హైవే రోడ్స్ అన్నీ ఆయన చేసింది కదా. ఇప్పుడు మామూలుగా ఏంది వైకుంఠ ధామాలు అన్నీ వాళ్ళ స్కీమే, సెంట్రల్ లైటింగు, లైట్స్ అన్నీ వాళ్ళ స్కీమే కావాలి. తెలుసా చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా మీకు? మాకు తెలియదు. తెలియదు. బూర నర్సీ తెలుసు. ఇక కేమా ఆయన మల్లేష్ ఆయన కూడా ఎవరికి ఏం తెలియదు. మాది టీఆర్ఎస్ ఇంతకుముందుకు, అంతే. ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం అంతే. బీజేపీ కావాలని. గెలిచే అవకాశం కనబడతా ఉందా? కలుస్తుంది, గెలుస్తాడు. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఇప్పటికైతే కొంచెం పర్వాలేదు. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, దేశంలో బీజేపీ. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి అయితే మరి భువనగిరి నుంచి ఎవరు గెలవాలి? మరి బీజేపీ గెలవాలి. దేశానికి సంబంధించింది కదా ఇది, బీజేపీ గెలవాలి. ఎన్నికలు వస్తూ ఉన్నాయి, భువనగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎందుకోసం అంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఏకైక నాయకుడు బూర నరసయ్య గౌడ్ గారు కాబట్టి ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గారు గెలిస్తే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతున్నది. ఎందుకు బీజేపీ పార్టీ గెలవాలనుకుంటా ఉన్నారు మీరు? బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల జనాల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ కోసమైనా భారతీయ జనతా పార్టీ గెలవాలి. మోడీ అంటేనే దేశం, దేశం అంటేనే భారతదేశం, భారతదేశం అంటేనే నరేంద్ర మోడీ కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకు నరేంద్ర మోడీ ఏం చేశారు అనుకుంటా ఉన్నారు దేశానికి ఇప్పటివరకు? ఈరోజు ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా మార్చిన ఒక పవర్ఫుల్ వ్యక్తిలో గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఖచ్చితంగా దేశంలో మోడీ ఉండాల్సిందే. దేశ అభివృద్ధిలో గొప్పగా ఈరోజు అవినీతి రహిత దేశంగా మరియు దాంతోపాటు టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాద రహిత దేశంగా అనేక రంగాలుగా ఈరోజు చంద్రయాన్ 3 కావచ్చు, అనేక రంగాల్లో ఈరోజు మన కరోనా సమయంలో కూడా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో మనకు ఒక వెన్నుదాటుగా ఉండి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అనేక దేశాలు ఆర్థికంగా సఫర్ అవుతున్న సందర్భంలో మన దేశానికి ఎలాంటి సఫర్ కాకుండా నేనున్నా అని మన భారతదేశాన్ని గొప్పగా నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీ ఉండి తీరాల్సిందే. నరేంద్ర మోడీ కోసమైనా బూర నరసయ్య గౌడ్ గారిని మనము గెలిపించుకుందాం. నేను ఖచ్చితంగా 100% భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాను. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఈ భువనగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎందుకోసం? బీసీ నేతలను గెలిపించుకోవాలని మా ఆలోచన అండి. మన బుర్ర నరసయ్య గౌడ్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం అండి. ఎందుకు? బీసీ నేతగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇలా దేశం కోసం, ధర్మం కోసం, హిందూ ధర్మరక్షణ కోసం ఎవరైతే పాటుపడుతారో వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి మా ఆలోచన సార్. మీరు బీజేపీ పార్టీకి వేస్తారా ఓటు సార్? ఖచ్చితంగా అండి. ఎందుకోసం వేయాలనుకుంటా ఉన్నారు బీజేపీ పార్టీ? ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులైతేనేది, ధర్మరక్షణ అయితేనేమి, ఇలా దేశము ఎంత అభివృద్ధి చెందో అందరికీ తెలుసు. మేము అనుకున్నది ఒకటి ఏంటంటే దేశంలో రోజు బాంబులు వేయాలంటే వేరే పార్టీకి వేయాలనుకుంటున్నారు. అదే సంక్రాంతి, దీపావళి నాడు బాంబులు వేయాలనుకుంటున్నారు మాత్రం బీజేపీకి వేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. 10 సంవత్సరాల్లో మోడీ ఏం చేసిండని ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, 1 కాదు 2 కాదు. దేశం కోసం ఎన్నో రకాల చేసిండు. ఇలా రామ మందిరం అయితేనేది, హిందూ ధర్మం కోసం అయితేనేమి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు దేశం కోసం నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచ పటంలో భారతదేశాన్ని మొదటి స్థానంలో తీసుకొస్తుండే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారిని చూసారంటే శత్రు దేశాలు కూడా ఇలా గజ 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 ఉడికిపోతున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగినట్టు నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా 3వసారి మేము ప్రధానమంత్రి గెలిపించుకోవాలని చెప్పి కూడా మేము విశ్వసించడం జరుగుతుంది. నేనే కాకుండా నా పరంగా కూడా చాలామందితోటి నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయించి గెలిపించాలని చెప్పి నా ఆలోచన సార్. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, ఎందుకు బీజేపీ పార్టీ కావాలనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీరు? రాష్ట్రంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం ఉంది, కానీ దేశంలో మాత్రం బీజేపీ కావాలని మా ఆలోచన. తెలుసా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసా? చామల కిరణ్ కుమార్ ఏమో కొత్తగా వచ్చిండు, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి కొత్తగా వచ్చిండు. బుర్ర నరసయ్య గారు కూడా గతంలో చేసినటువంటి వ్యక్తే చేసిండు. అంటే ఒక బీసీ నేతను గెలిపించాలన్నటువంటి ఉద్దేశం ఉంది? ఖచ్చితంగా అందులో కూడా 2వ వర్షం కూడా బీసీ నేతను గెలిపించాలని మా ఆలోచన. ఇలా ఏంటంటే వాస్తవికంగా చెప్పాలంటే
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి, మా నల్లగొండ జిల్లాలో 2 మంత్రులు రెడ్డిలే. ఇలా మన భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రెడ్డే, జెడ్పీ చైర్మన్ రెడ్డే, మా ఎమ్మెల్యే గారు రెడ్డే, మా భువనగిరి మా భూదాన్ పోచంపల్లి మండలంలో జెడ్పీటీసీ రెడ్డే, ఎంపీపీ రెడ్డే. ఇక అందరూ రెడ్డులు ఉంటే ఇక మరి బీసీలు ఎదగకూడదా? మా బీసీలు రాజ్యం ఏలకూడదా అనేది మా ఆలోచన. బీసీ నినాదం బాగా పనిచేస్తుంది ఇక్కడ. చాలా చాలా పనిచేస్తుంది. ఖచ్చితంగా బీసీ నిదానం పనిచేస్తుంది. ఈసారి ఖచ్చితంగా బుర్రా నరసయ్య గౌడ్ గారిని గెలిపించుకోవాలని మా ఆలోచన. ఇది ఏ ఊరు పేరు? ఈ ఊరు పేరు ఏం పేరే? జిబ్లక్పల్లి. ఇది ఎట్లా ఉన్నది ఇక్కడ? పొలిటికల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నారే? మనం రాసి పెట్టుకున్నాం, ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు మనకు. అంతే మీకు వీళ్ళు వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది కదా. అంతేనా? ఎవరెవరు నిలబడ్డారు తెలుసా మీకు ఇక్కడ పార్టీ నుంచి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదా. మల్లేశం ఆయన, యాదవ్, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు నిలబడ్డారు కదా. వీళ్ళు అంటే మొన్న మనం వేసింది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కదా. అంటే కొంత మనకు వీళ్ళు ఉంటే బాగుంటుంది, మనకు కొంత డెవలప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు ఏ వచ్చినా కానీ ఇప్పుడు ఏం చెప్తావు మనం. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది, ఏం చేస్తాం? ఆయన రావచ్చు, ఆయన రావచ్చు, మనం రాసి పెట్టుకోవాలి. ఎవరు వచ్చినా మనకే ప్రాబ్లం లేదు. నేను గ్రామ పంచాయతీ చేస్తాను. గ్రామ పంచాయతీ లేదు, ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది అంతే, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ఓకే. మీ పేరు ఏం పేరు కాకా? ఏం పేరు బాబాయ్? ఏం పేరా మీ పేరు? చంద్రయ్య గారు. ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఏమో మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీ గెలిచినా కానీ మాకు కొద్దిగా ఊరు బలం వలన అవుతాయి మళ్ళీ అన్నీ అని. ఇప్పుడు 2 నెలలు వచ్చేది, 3 నెలలు వచ్చిండు, మూల చూపిస్తుండు. ఏం లేదా? ఏం లేదు. పన్యం అంటే పన్యం, పొంకనాలు తిట్టుడు, అంతే. ఆయనది ఏం లేదు అంతే. ఇంకా ఇప్పటి వరకు అయితే గదే ఉంది. ఆయన మీకు ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రావాలనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్. ఎవరు వాళ్ళు ఉన్నది అభ్యర్థి? ఆయనకేనా ఈసారి మీరు? మేమైతే ఆయనకే. మల్లేష్కే. బాబాయ్ మీరు చెప్పలే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నేనైతే బీఆర్ఎస్ అనుకుంటున్నా. బీఆర్ఎస్ నాదైతే అంతే. ఎందుకంటే బీఆర్ఎస్ రావాలనుకుంటా ఉన్నారా? మాకు 3 పథకం పెట్టిండు బీఆర్ఎస్ వాళ్ళు, ఏది పద్మశాలిని. అది ఈయన వచ్చిన రూపాయి కూడా పడతలేదు. చేనేత మిత్రనయా, నీకు తెలియదా? అవును. రూపాయి వేయలే ఇప్పటిదాకా. వేయలే. అప్పుడు వేసిండా కేసీఆర్? వేసిండు. 0. అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది? ఇక అది నాకు తెలియలేదు. మనకి ఆయనకి ఏం పని పడుతుందా, మాకేం పోతాం ఆడికి దాంతో. అంతే. మీరైతే బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఈసారి అయితే. అంతే. మీరందరూ ఇక చేనేత కార్మికులు మీరంతా? కాదు, నేను ఒక్కనే. అంటే ఉన్నాము కానీ ఊళ్ళే చేనేత మిత్ర పెట్టిండ్రు, పెడితే పైసలు వేస్తలేడా, ఇక ఆగిపోయింది ఇప్పటికి. చేనేత మిత్ర అది. అవునవును. అట్లా మీరు చెప్పి బాబాయ్. యాదయ్య. యాదయ్య గారు ఎట్లా ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? బీఆర్ఎస్ఏనా? ఎందుకని అంటే ఇప్పుడు కరెంటు చక్కగా ఉంటలేదు, తాగే వాటర్ చక్కగా ఉంటలేదు. ఇవి ఇచ్చిన అమలు అన్నీ ఉట్టిగానే జనాన్ని మధ్య పెడతానికి చేసిర్రు, ఏది లేదు. తెలుసా ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలుచున్నారని తెలుసా? ఇక అభ్యర్థి అంటే మాకు ఇప్పటిదాకా శేఖర్ రెడ్డి ఉండే, ఇక ఆయన ఓడిపోయిండు. మేము కేసీఆర్కి. మాకు రాదు, మా ఆయనకు వస్తుంది. ఆయనకు వస్తుందా? ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నాం? మేము ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అదే వస్తే మంచిగా పనులు అవుతాయి అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే మాకు ఏమన్నా అవుతాయి అని అనుకుంటున్నాం. మాకేం రాలేదు వరకు, కావాలనుకుంటున్నాం. చేయికేస్తావా ఈసారి ఓటు? చేయికే ఇస్తాం. చేయికే. ఎవరు అభ్యర్థి తెలుసా? ఎవరు నిలబడ్డారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు అది ఏమో రెడ్డి అంటారుగా, కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, కిరణ్ రెడ్డి. ఆయనకే ఇస్తాం. ఎప్పుడైనా ఇస్తాం, మొదటి నుంచి అయినా మేము ఏ దానికి వేయం. అది రాని రాకపోని కాంగ్రెస్కి ఇస్తాము, మేము మారం అట్లా. ఏనాడైనా దానికి వేస్తాం. అది వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళ భువనగిరి రాక మొన్న వేసినాం వచ్చింది అంతే, కానీ ఇక మేము ఎన్నడైనా వేయం, దానికే వేస్తాం కానీ ఏ పార్టీకి వేయం. సర్పంచ్ నిలబడని, ఎంపీటీసీ నిలబడని, ఏది నిలబడి మేము కాంగ్రెస్కే ఇస్తాం. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నదా?
ఇక మంచిగా వచ్చాడు 4 నెలలకి ఏమనిపిస్తుంది సారు ఒక సంవత్సరం చూడాలి గుద్దలది అనాలి ఎవడైతే ఉంది ఓ 5 ఏళ్ళు చూడాలి ఇచ్చిన ఇయ్యకుంటే ఎవడైనా గసంటోడే ఆమెలు ఇవ్వాలి ఎవడైతే ఉంది మనకు చెప్పిన పనులు ఇవ్వాలి ఇవ్వకుంటే అడగాలి మేము మా పార్టీ అయితే మేము కూడా అడుగుతాం నువ్వు ఇవన్నీ చెప్పినావు ఇవ్వాలని అడుగుతాం అంతే నా కూడా ఏం ఊకోం మేము మాకు కూడా రేకులు ఎలా ఎవడు ఇవ్వలే ఏ పార్టీ కూడా ఇవ్వలే ఈసారి ఇవ్వాలని అడుగుతాం ఇవ్వకుంటే ఆయనను కూడా నిలదీసి అడుగుతాం అంతే అన్నీ ఇప్పటికే ఇయ్య ఏ పార్టీకి వేస్తారు ఓటు? కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కేనా? ఎందుకని? ఇక మా చెయ్యి అటే పోతుంది. అంతేనా? మొదటి నుంచి అంటేనా? మొదటి నుంచి. ఎవరికి పేరేం పేరు అభ్యర్థి పేరు ఇక్కడ ఎంపీగా? ఎంపీనా ఏమో ఎంపీకే కొత్త కట్టాట ఒక ఆయన ఏ రెడ్డి అట కానీ మాకైతే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి. ఇటే కాంగ్రెస్కే కాంగ్రెసే మా ఇంట్లో మొత్తం. ఏమే మా భార్య నా కొడుకు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అంత కాంగ్రెసే. ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ కూడా గెలిచిండు మొన్న మా ఊళ్ళో ఈడ